అన్నా ఇప్పుడా గాడి బంద్ చేయమను. నమస్తే అండి, నేను మీ వేముల ఉమారాణి. ఉమా సనాతన ఈవెంట్ ఇది మన జగిత్యాలలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ నియర్ కొత్త బస్టాండ్ దగ్గర 21 అడుగుల వెంకటేశ్వర స్వామిని మనము సైకత శిల్పముతో ఇసుకతో మనల్ని 21 వెంకటేశ్వర విగ్రహాన్ని మనము నిర్మిస్తున్నాము. దీనికి విజయవాడ నుండి శ్రీ బాలాజీ వరప్రసాద్ ఆకునూరి ఆర్టిస్ట్, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్తో మనము దీని 21 అడుగుల విగ్రహాన్ని మనం తయారు చేస్తాం. ఇప్పటికీ 90% అయిపోయింది, ఇంకో 10% నైట్కి అయిపోతుంది. రేపు ప్రొద్దున 11:30కి శ్రీ వేణుగోపాలాచార్యులు గారిచే దీన్ని మనము ఓపెనింగ్ చేయబోతున్నాము. అందరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఈ స్వామివారికి అందరి కృపాకటాక్షాలు ఉండాలని ఈ జగిత్యాల ప్రజలందరికీ నేను వేడుకుంటున్నాను. ఇది 15 రోజుల నుండి స్టార్ట్ అయింది. 15 రోజుల నుంచి ఈ రోజు వరకు మనకి 90% అయిపోయింది. రేపు ఒక ప్రొద్దున వరకు మనకి స్వామివారి 21 అడుగులతో సైకత శిల్పం మనకి దర్శనమిస్తోంది. ఈ 21 అడుగుల ఇప్పటివరకు మన తెలంగాణలోనే మొట్టమొదటి సైకత శిల్పంగా చాలా అపురూపంగా తీర్చిదిద్దిన ఆర్టిస్ట్కి మనము చాలా చరిత్రలోనే అసలు మొట్టమొదటిగా ఇది అసలు చూడడానికి కన్నుల పండుగగా ఉంది. ప్రొద్దున అందరూ 11:30కి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. కల్చరల్ యాక్టివిటీస్ రేపు 11 గంటలకి స్టార్ట్ అయిన ఈ కార్యక్రమము ఫిబ్రవరి 5 నుండి మార్చి 5 వరకు రోజొకటి చిన్నపిల్లల నుండి పెద్దల వరకు పారాయణాలు, సంస్కృత గీతాలు, గీతా పారాయణము, భరతనాట్యాలు అవన్నీ రోజొకటి అన్నీ మీకు మీ ముందు ఉంచబోతున్నాము. శ్రీవారి కళ్యాణం కూడా మేము చివరి రోజున చేయడానికి నిశ్చయించుకున్నాము.